వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విజయవాడ లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆలయ చైర్మన్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. దర్శనం సజావుగా సాగేలా వాలంటీర్లు ఆలయ సిబ్బందిని మోహరించామని చెప్పారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీస్ శాఖ సహకారం అందిస్తున్నట్లుగా చైర్మన్ రామ్మోహన్ నాయుడుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. దర్శనం పర్వదినాన అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ముఖ్యంగా చాలా వరకు రద్దీ ఉంటున్నాయి. విజయవాడ అనగానే మనందరికీ గుర్తొచ్చేది లబ్బిపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్ కాబట్టి ఈ టెంపుల్కి సంబంధించి ఈరోజు భక్తుల రద్దీ భారీగా ఉంది. మనతో పాటు ఆలయానికి సంబంధించిన చైర్మన్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంతమంది అంటే భక్తుల రద్దీ బయట దాకా కూడా ఉంది క్యూ లైన్. ఈరోజు విశిష్టత వల్ల ఇంతమంది వచ్చారా? ప్రాధాన్యత ఏంటి సార్? ఈ దేవాలయము ముఖ్యంగా కంచికామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానం. దీన్ని ప్రతిష్ఠించింది మహాస్వామి వారు అంటారు. వారికి నడిచే దేవుడుగా సుప్రసిద్ధి చెందినటువంటి కంచకామకోటి పరమాచార్య వారు అన్నమాట. ఈయన ప్రతిష్ఠించినారు. తర్వాత కుంభాభిషేకం కూడా నిర్వహించినారు. దేవస్థానము ఈ కంచకామకోటి పీఠం ముఖ్యంగా సనాతన ధర్మ పరిరక్షణ, వేద రక్షణ, వేద ప్రోగ్రెస్ దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. ఈ దేవస్థానం నడిపేది ప్రాఫిట్ మోటివ్ ఉండదన్నమాట. వచ్చిన ధనము పిల్లల్లో వేదాధ్యయనం చేయించడం, వేదాలు అభివృద్ధి చెందటానికి ఈ వేద రక్షణ నిధి అని చెప్పేసి అది క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. ఈ దేవస్థానము కనకదుర్గమ్మ దేవస్థానం తర్వాత విజయవాడలో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడి అనగా అంత ప్రసిద్ధి చెందింది. అంటే ఈరోజు పర్వదినాన ఇంతమంది క్యూ లైన్లో కూడా చూసుకుంటే భక్తులు బారులు తీరిన నేపథ్యంగా అనిపిస్తుంది. దీని వరకు ఏర్పాట్లు ఎలా చేశారు సార్? ఏర్పాట్లు ఒక నెల రోజుల మట్టి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాము. బ్యారికేడ్లు జనాలకి ఏమీ ఇబ్బంది లేకుండా ఉండటానికి బ్యారికేడ్లు ఏర్పాటు చేశాము. లైన్ మూమెంట్ చేయడానికి 50 మంది వాలంటీర్స్ని ఎంగేజ్ చేశాము. గవర్నమెంట్ వారు కూడా పోలీసు సిబ్బందిని 150 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ జామ్ కాకుండా లైన్ మూమెంట్ అల్లర్లు తోపులాట్లు ఏమీ జరగకుండా నివారిస్తున్నారు. కానీ గత వారం రోజులుగా మన ప్రాంతంలో చలి ఎక్కువగా ఉండటంతో ఈ సంవత్సరం మేమేం చేసినామంటే తెల్లారుజాము నుంచి వస్తూ ఉంటారు కాబట్టి 4 గంటల నుంచి దర్శనానికి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి 4 గంటల నుంచి టీ, కాఫీ ఏర్పాట్లు చేశాము. మంచినీళ్ళు సరఫరా చేస్తున్నాము. ముఖ్యంగా దేవస్థానంలో వికలాంగులకు, వృద్ధులకి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానము 1 కిలోమీటర్, 1 పొరలాంగున్నర దూరం నుంచి ఉంటుంది రోడ్ నుంచి. అందుకని మన కనకదుర్గమ్మ దేవస్థానం వారి సౌజన్యంతో బ్యాటరీ వెహికల్ కూడా ఏర్పాటు చేసినాము. వారి గురించి లైన్లో వచ్చిన వారికి అర్ధగంట లోపల సత్వర దర్శనం అవుతోంది. ప్రసాద వితరణతో 35 నిమిషాలు 40 నిమిషంలో అసలు సంతృప్తికరమైన దర్శనం చేసుకునే జనాలు సంతోషంగా బయటికి వెళ్ళే ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల అంటే మనం గతంలో చూసుకుంటే కాశీబుగ్గలో ఏదైతే ఆలయంలో ఇన్సిడెంట్ జరిగిందో అలాంటివి ఇక్కడ ఏమైనా తలెత్తకుండా ఇట్లాంటి ఏర్పాట్లు చేశారా, లేకపోతే అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తుంటారు? ఇది ప్రతి సంవత్సరం మన జనాల రద్దీని దృష్ట్యా చూసుకుని ఎక్కువ మంది వాలంటీర్స్ ప్రతి సంవత్సరం విస్తృత ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్కువ భాగం ఏంటంటే పోలీస్ బందోబస్తు ఎక్కువగా, ముఖ్యంగా వాళ్ళు టెంపుల్ దగ్గరికి వచ్చేటప్పుడే ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కువ మంది పోలీసులు వచ్చారు మాకు సహాయ సహకారాలు అందించడానికి. మన జనాలకి మామూలుగా సివిలియన్స్కి జనాలు పాపం ఇష్టపడరు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తారు. కానీ పోలీసులతో ఆర్గ్యుమెంట్ అనేది ఉండదు కాబట్టి ఏం చెప్పారంటే అది జరిగి తీరాల్సిందే పోలీసులతో. అందుకని జనాలు కూడా మన దేవస్థానానికి వచ్చేవాళ్ళు, నిత్యం వచ్చే భక్తులు చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు. అందుకని ఏ అవాంఛనీయ సంఘటనలు అనేవి జరగడం ఇంతవరకు ఎప్పుడూ లేవమ్మా. చూసారు కదా, లబ్బిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారో చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎలా అయితే భక్తుల రద్దీని దృష్ట్యా ఉంచుకొని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులకి సౌకర్యవంతంగా ఉండేటట్టే చేశారు. అంటే విజయవాడకు సంబంధించి అమ్మవారి టెంపుల్ తర్వాత అంత ఫేమస్ అయిన టెంపుల్ లబ్బిపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్. అలాంటిది ఈరోజు ఇంత పర్వదినాన ఇంత భక్తుల రద్దీ అంటే మనం చూసుకుంటే ఇందాక బందర్ రోడ్ నుండి కూడా ఇటు ముఖద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం దగ్గర నుండి కూడా చాలా వరకు భక్తుల రద్దీ ఉంది. ఆ భక్తుల రద్దీ దృష్ట్యా కూడా వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV network. Please watch YK News.